సెకండ్ హాఫ్ కూడా అయిపోయింది మూవీ. సెకండ్ హాఫ్ అస్సలు బాగాలేదు, నాకైతే నచ్చలేదు. ఏంటో పిచ్చి పిచ్చిగా ఆమెకి వేరే ఒకరిని ఇచ్చి పెళ్లి చేసి ఆమె పిల్లలుగా అంటుంది హీరోయిన్. ఈ హీరో ఏమో పెద్ద ఎర్రిపప్ప సాక్రిఫైసింగ్ స్టార్ లాగా హీరోయిన్ ఏడిస్తే చాలు అన్నిటికీ ఓకే చెప్పేస్తాడు. ఫస్ట్ హాఫ్లో మమితా బైజు వాళ్ళ ఫాదర్ శరత్ కోవాన్ని చాలా పవర్ఫుల్గా చూపించారు. సెకండ్ హాఫ్లో కూడా అదే పవర్ మెయింటైన్ చేసింటే బాగుండు, కామెడీగా చూపించారు సెకండ్ హాఫ్లో. ఏమో నాకైతే ప్రదీప్ రంగనాథన్కి ఇంత వరస్ట్గా సెకండ్ హాఫ్ తీస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే నచ్చలే అస్సలు. సాటిస్ఫైయింగ్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు, అసలు లాజిక్లెస్గా ఉంది. ఆమె ఎవరినో పెళ్లి చేసుకుంటుంది, ఎవరితోనో పిల్లల్ని కంటుంది, ఫేక్ మ్యారేజ్ అంటుంది. మళ్ళీ ఇతనేమో సాక్రిఫైసింగ్ స్టార్ లాగా ఆమె ఇంకొకరిని లవ్ చేస్తే అతనికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఏమో పిల్లల్ని ఇంకొకరితో కంటది, లాస్ట్కి దొరికిపోతారు. ఇది యాక్చువల్లీ హానర్ కిల్లింగ్ కైండ్ ఆఫ్ ఎ స్టోరీ లాస్ట్కి. కానీ వాళ్ళ డాడీ అంత క్యాస్ట్ పిచ్చున్న వాళ్ళ డాడీ లాస్ట్కి మారిపోతాడు అనమాట. మారిపోయి అందరూ మంచి వాళ్ళు అయిపోతారు. మన ప్రదీప్ రంగనాథన్ ఏమో సాక్రిఫైసింగ్ స్టార్. నాకైతే సెకండ్ హాఫ్ నచ్చలే, ఫస్ట్ హాఫ్ బాగుంది అంతే.